ఏదో చేశారని చెప్పి స్టోరీ వినకుండా స్టోరీ చేయకుండా ఆయన నాకు తెలిసి అతను కూడా కాన్ఫిడెంట్గా లేదు. అందుకే మూవీని కూడా సరిగ్గా ప్రమోట్ కూడా చేసుకోలేదు. ప్రాపర్ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. ప్రాపర్ ఎంతసేపు ఏంటంటే డబ్బులు పెట్టాం అన్నారే కానీ డబ్బులు అయితే స్క్రీన్ మీద కనిపించింది కానీ కంటెంట్ ఏది కంటెంట్ కావాలి జనాలకి. ఆ కంటెంట్ అయితే కంప్లీట్గా మిస్ అయింది. ఇన్ని సంవత్సరాల ఫీల్డ్ లో ఉన్నాడు, ఇంకా హిట్ పడట్లేదు. మొన్న వచ్చిన బీజేపీ లాంటి హీరోలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. అన్ని ప్లాన్ చేసి విమర్శించడానికే బోల్డ్ అంతుంది కానీ విమర్శించలేకపోతున్నాను. ఎందుకంటే దిల్ రాజు గారి ముఖం చూసి ఆయన దిల్ రాజు గారు చాలా మందికి మీదేదో జాలిగుండ్లాగా ఉందండి. అడిగిన వాళ్ళందరికీ కంచమేసి పెట్టేస్తున్నారు. మధ్యాహ్నం నుండి మీరు ఒక పని చేయండి, ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ కాదండి, ప్రెస్ మీట్ పెట్టండి, లేదంటే మీ మీద ఎక్స్పెక్టేషన్తో వచ్చేస్తారు. నేనైతే హీరో నితిన్ నాకు తెలుసు, దిల్ సినిమా నుండి చూస్తున్నాం. ఆ దిల్ సినిమాలో ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు నితిన్. ఈ శ్రీరామ్ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. డైరెక్టర్ ఓన్లీ ప్రొడ్యూసర్ బేస్ చేసుకొని వచ్చాను మూవీకి. అర్జెంట్గా మీ పేరు సినిమాకి పేరైనా మార్చండి దయచేసి. తమ్ముడు ఏందన్నా పవన్ కళ్యాణ్ విజలేస్తే ఉంటుంది ఓ రేంజ్. అంత మంచి పేరు పెట్టుకొని ఏందా సినిమా తీయడమేంద్రా బాబు. 3 గంటలు టార్చర్ చూపించినాం. అర్జెంటుగా దిల్ రాజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కాదు, ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ సినిమా కాదు, ప్రెస్ మీట్ పెట్టాలి. ఈ 2 అర్జెంటుగా చేయాల్సిన పనులు, లేదంటే సొసైటీలోకి నెగిటివిటీ వెళ్ళిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ టైటిల్ తో పెట్టుకున్నారు కాబట్టి ఏదో ఇష్టంతో పెట్టుకోవచ్చు నితిన్ గారు, అంతేగాని దాన్ని మనం తప్పుగా అనుకోవద్దు. సినిమా మాత్రం ఓకే, పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ చూస్తే మనకు బోరింగ్ ఉంటుంది. అంటే నితిన్ గారి కెరియర్లో ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక గుండె దగ్గరంత అయింది, ఒక హార్ట్ అటాక్ తర్వాత ఒక మంచి ఒక ఫ్యామిలీ సినిమా, ఒక ఎంజాయ్ చేసిపోవచ్చు. అన్నటోళ్ళు అంటారన్న యావరేజ్ నాకైతే నచ్చింది కథ మాత్రం. అంటే ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది. అంటే ఒక ఫ్యామిలీ ప్రకారంగా అయితే చూడొచ్చు. ఒక బోరింగ్ లేకుండా మంచిగా ఉంది. అంటే ఇంతకుముందుకు వచ్చిన నితిన్ గారి సినిమాల కంటే ఈ సినిమా బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే అంతకుముందు దాని సినిమా కంటే ఈ సినిమా బాగుంది. అంటే తమ్ముడు టైటిల్ తగ్గట్టు సినిమా కూడా ఎలా ఉందో దాని తగ్గట్టు సినిమా తీశారు. అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ తమ్ముడు ఎలా ఉందో ఆ దానికి ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే దానికి ఇది పోల్చొద్దు. ఇది ఒక నితిన్ గారు ప్రేమతో పెట్టుకోవచ్చు మన తమ్ముడు అని టైటిల్, పవన్ కళ్యాణ్ ప్రేమ మీద. కానీ సినిమా మాత్రం ఓకే అన్న, ఫ్యామిలీ చూడొచ్చు. చాలా తర్వాత మనకు ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక్కడ కూడా బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ ఇప్పుడే చూసాను, నాకైతే అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. మూవీ శ్రీరామ్ వేణు దిల్ రాజు చెప్పినట్టయితే వావ్ మూమెంట్స్ అయితే ఎక్కడా లేవు. ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ 2 లాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ని యాడ్ చేసి కొంచెం ఎంగేజింగ్గా చేయడానికి ట్రై చేశాడు. తమ్ముడు పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ అయితే జస్టిఫికేషన్ 1% కూడా చేయలేదు. అది చాలా మిస్ఫైర్ అయింది. దిల్ రాజు ఒకటే చెప్పాడు సెకండ్ హాఫ్లో చాలా వావ్ మూమెంట్స్ ఉంటాయని. నాకైతే ఆ విజువల్ ట్రీట్ కానీ వావ్ మూమెంట్స్ కానీ ఎక్కడ కూడా అనిపించలేదు. ఒకటే ఒక సీన్ ఉంటుంది, ఆ ఒక్క సీన్ తప్పించి ఎక్కడ కూడా అంత విజువల్ ట్రీట్ అయితే ఏమనిపించలేదు. క్లైమాక్స్ పోర్షన్ కూడా మనకు ఆ మూవీలో ఏంటంటే క్లైమాక్స్ అనేది ఒక గూస్ బంప్స్, ప్రతి ఒక్క ఆడియన్ చాలా ఎంగేజింగ్గా ఫీల్ అయ్యే మూమెంట్ అది. బట్ ఈ మూవీలో ఏంటంటే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ లాగా తీసుకొచ్చాడు. నితిన్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలా డిసప్పాయింటెడ్. నితిన్కి ఒకటే సజెషన్ ఇస్తున్నా, కొంచెం లేట్ అయినా టైం తీసుకొనైనా మంచి ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరు పడితే వాళ్ళని డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకొని వేస్ట్ చేసుకోకండి. కెరియర్ ఇప్పటికే డ్రాబ్యాక్లో ఉంది. ఇది ఆల్రెడీ 9th ఫ్లాప్ అనుకుంటా నాకు తెలిసి. సో ఇట్స్ ఓకే టు వాచ్ అన్న. అంటే మరీ అంత దరిద్రంగా ఏం లేదు. ఈ వీకెండ్లో ఏ మూవీస్ లేవు కాబట్టి ఫ్యామిలీ ఎంటర్టైన్. దిల్ రాజు అండ్ శ్రీరామ్ వేణు చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాని ఎక్కడ కూడా డ్రాగ్ చేయలేదు. 2.5 అవర్స్లో ఫినిష్ చేశాడు. అండ్ దిల్ రాజు కూడా ఎక్కువ రేట్లు పెట్టలేదు కాబట్టి ఈ వీకెండ్లో వెళ్ళిపోతుంది అంతే. ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో అది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి లవ్, ఒక మంచి ఎమోషనల్తో ఉన్న సినిమా అనమాట. ఇది తమ్ముడు సినిమాకి వస్తే మాత్రం ఎమోషనల్ కాదండి, ప్రతి సీన్ కూడా చాలా చాలా బాగుంది. అక్క తమ్ముడు మధ్యలో ఉన్న బంధుత్వం కానీ అసలు ఆ బంధానికి ఉన్న విలువ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా చూపించాడు. కేక సినిమా ఇక నిజంగా నితిన్ అన్న కెరియర్లో ఇదో మరో బ్లాక్ బాస్టర్ హిట్ అనమాట. ప్రతి మూమెంట్ కూడా ప్రతి సీన్ కూడా ఆ ఆడిలో జరిగే సిచ్యువేషన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ అసలు ఇంతవరకు అయితే అలాంటి ఫైట్స్ అయితే ఇంతవరకు చూడలేకపోయి, అంత బాగున్నాయి ఫైట్స్ కానీ. అలాగే హీరో యాక్టింగ్ గురించి చెప్పాలనుకుంటే నిజంగా నితిన్ అన్న నువ్వు తోపన్న. అలాగే హీరోయిన్కి మధ్యలో కాంబినేషన్ అనేది ఎక్కడ అంటే ఆ సిచ్యువేషన్ చాలా తక్కువ, కానీ ఆ సిచ్యువేషన్ కూడా ఎక్కడ హీరోయిన్ కలవలేదు అన్న ఆ ఫీల్ అనేది లేదు. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. లయ గారి గురించి చెప్పాలి, మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ సినిమా నిజంగా లయ గారు నితిన్ గారి కాంబినేషన్లో ఈ సినిమా మాత్రం అక్క తమ్ముడు అనేది సెట్ అవుతుందా సెట్ కాదని చాలా మంది అనుకున్నారు. కానీ అక్కడ థియేటర్లో చూస్తే అరుపులు పోయే సినిమా మాత్రం ఆ అరుపులు అనుకోవచ్చు.
చాలా బాగుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ ఇంకా దిల్ రాజు ప్రొడక్షన్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, వేరే లెవెల్లో ఉంటుంది. చెప్పినట్టే చెప్పకపోవడం మీ అందరూ తెలుసు, కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అయితే కొట్టింది భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా బాగుంది, మంచి సినిమా. ఇదిగోచ్చు కదా. హాయ్ అండి, తమ్ముడు సినిమా చూస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్ పెట్టినందుకు దానికి తగ్గ స్టోరీ, అంటే స్టోరీ అదని చూడొద్దు. అంటే అందులో బాక్సింగ్ ఉంటుంది, ఇందులో బాక్సింగ్ అని చెప్పి అందరూ అంటున్నారు. ఆ టైపు కాదు ఈ సినిమా అంతా. మొత్తం రాజమండ్రి అటు సైడ్ మొత్తం అడవుల్లో తీసిన సినిమా స్టోరీ. లయ గారిని మళ్ళీ తెరపైకి ఇన్ని సంవత్సరాల తర్వాత లయ గారు మళ్ళీ తెరపైకి వచ్చారు. చాలా ఎక్సలెంట్. అంటే అంటున్నారు దిల్ రాజు గారు ఆల్రెడీ అంటున్నారు బయట లేదు అంటే, బయట జనాలు కొంచెం హల్చల్ ఏంటి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గురించి ఏమో కొంచెం రాంగ్ వస్తున్నాయి. అవన్నీ కాదు. తమ్ముడు సినిమా స్టోరీ ఒకసారి సినిమా ఒక హాల్కి వచ్చి చూడండి, స్టోరీ చూసాక అర్థమయ్యాక అప్పుడు మాట్లాడండి. అర్థం కాకుండా అసలు బయట మటుకు తప్పుడు కామెంట్లు కానీ పెట్టారు ఎవరైనా సరే మామూలుగా ఉండదు, అది చెప్పారు. ఎందుకంటే ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి దిల్ రాజు గారు ఎంతోమంది సమకూర్చి సినిమా తీసిన సినిమా అంటే మీరు ఒక్క మాటతో తీసి పడేస్తున్నారు. ఇంకొప్పుడు ఎవరు వచ్చి అన్నాడు నీకు ఎందుకు సినిమా, ఆ సినిమా బాగుంది ఈ సినిమా బాగుందని పక్కన వాగుతున్నారు. అలాంటివి పట్టించుకోవద్దు ప్లీజ్. ఒక మంచి సినిమా హాల్లో చూడండి. తమ్ముడు సినిమా చాలా 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 అంటే ఇంతకు ముందు చాలా వచ్చి హర్రర్ సినిమాలు అవి వచ్చినాయి. దానికి మించి అంటే ఒక ఫ్యామిలీ డ్రాప్ స్టోరీ, అంటే అడవిలోకి వెళ్ళాక ఏమైంది అనేది ఒక మంచి స్టోరీతో తీశారండి. పాటలు బాగున్నాయి. అంటే ఇంతకు ముందు వచ్చిన సినిమాలు ఫ్లాప్ అయినాయి అని అనుకోవద్దు. కొత్త సినిమా కొత్తగా చూడండి. తమ్ముడు అండి చాలా బాగుంది, నైస్. దాని పక్కన కాదన్న, నా రివ్యూలు ఎలా ఉంటే జనాన్ని తెలుసు. నా వరకు చూసుకుంటే సినిమాలో పెద్దగా ఏమీ లేదు. ఏదో మేము టికెట్ కొనుక్కున్న సీట్లో కూర్చున్న సినిమా జరుగుతుంది అంతే. మేము ఎక్స్పెక్ట్ చేసే విధంగా కానీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా కానీ ఏం జరగలేదు అక్కడ. సినిమా అంతా కూడా టోటలీ బోరింగ్ అనమాట. సెకండ్ హాఫ్లో మాత్రం ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది, ఒక డెలివరీ పాయింట్లో వచ్చి ఆ సిచ్యువేషన్ దగ్గర ఒక ఫైట్, అది ఒక 10 to 15 minutes ఉంటుంది. అదైతే మాత్రం బాగుంది సినిమాకి. ఇంకా మిగతాదంతా సార్ టోటలీ రెగ్యులర్ అనమాట. నెక్స్ట్ ఏ సీన్ వస్తుందో చెప్పొచ్చు, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చెప్పాలంటే నితిన్ గారి యాక్టింగ్ టోటలీ రెగ్యులర్ అనమాట. ఆయన కొంచెం టైం తీసుకుని ఏమీ లేదు సినిమాలో. ఇంకా కొంచెం గ్యాప్ తీసుకుని నితిన్ గారు సినిమాలు చేయడం బెటర్, ఒక 1 year గ్యాప్ తీసుకుని. ఎందుకంటే ఆయన ఎంచుకున్న స్టోరీస్ కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన ఆయన సినిమాలు కానీ ఏం బాగాలేదు. దానికి ఏం మాత్రం తీసిపోతుంది ఈ సినిమా. వాళ్ళలో ఇంకా లోన్లో ఉంటుంది. మరి దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి ఇలాంటి సినిమాని అయితే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరన్నా. నేనైతే దిల్ రాజు గారి సినిమా అంటే మినిమం ఉంటుందని వెళ్తాను, కనీసం ఇటు కాకుండా యావరేజ్ అని వెళ్తాను. బట్ ఈ సినిమా టోటలీ ఫ్లాప్ అన్న, ఓపెన్గా చెప్పేస్తున్నా ఫ్లాప్ సినిమా. మనకి టైం పాస్కి అయినా సరే, ఓన్లీ ఏసీలో కూర్చోడానికైనా సరే ఈ సినిమాకి వస్తే టైము డబ్బులు రెండు వేస్టే. సో ఈ సినిమాని అవాయిడ్ చేసి నెక్స్ట్ సినిమా ఏదైనా సినిమా చూసుకోవడం బెటర్. ఓపెన్గా చెప్పాలంటే ఈ సినిమా కన్నా బెటర్ నాకు అనిపించింది అనమాట. సో తమ్ముడు సినిమా నిజంగా బాగాలేదు, రాకండి. థ్యాంక్ యూ.